సందర్భంలో వచ్చినటువంటి పదవులు వీళ్ళిద్దరికి, భట్టి గారికి కానీ అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి చాలా పోరాటం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రభుత్వంలో పోరాట యోధులైనటువంటి భట్టి గారిని అటు మన పవన్ కళ్యాణ్ గారిని ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు గుర్తించారు కాబట్టి వాళ్ళని సమాన హోదాలో గౌరవించాలనే ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నారు, అద్భుతమైనటువంటి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకి బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు జరగడానికి వీలుగా వీళ్ళిద్దరూ ప్రయత్నం చేస్తారు. అయితే కొంతమంది ఏమన్నారంటే డిప్యూటీకి సీఎంకు రైట్స్ ఉండవు అని చెప్పి తీసుకున్న వేస్ట్ అని చెప్పి అంటున్నారు. దానికి ఏమంటారు? ఒకప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రతి రాష్ట్రంలో డిప్యూటీ సీఎంలకి అదే పరిస్థితి. ఇంతకుముందు జగన్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన పరిస్థితి, అసలు ఆ డిప్యూటీ సీఎం అంటే ఎంత నీచంగా దిగజార్చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 6 వచ్చి అసలు దానికి వాల్యూ లేకుండా చేశాడు. కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని గుర్తించి ఆయన మంచితనాన్ని ఆయన సేవా గుణాన్ని గుర్తించి సమాన హోదా సీఎంతో పాటు సమాన హోదా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో కూడా తన ఫోటో ఉండేటట్టు చూశారు. అలాగే ప్రతి సలహాలోనే డిప్యూటీ సీఎం సలహా తీసుకున్నారు, ప్రతి అభివృద్ధిలోనే డిప్యూటీ సీఎం గారితో కలిసి నడుస్తున్నారు. కాబట్టి డిప్యూటీ సీఎంకి 100% న్యాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అలాగే ఇంతకుముందు డిప్యూటీ సీఎం అనే వ్యక్తులు ఉంటారని అసలు ఉందా, లేదంటే ఊరికే వీళ్ళు ఫోర్స్డ్గా వచ్చారు కాబట్టి యాడ్ చేశారంటారా? అప్పుడు అలాగే ఉండేవాళ్ళు, ఇప్పుడు రాజ్యాంగాలు మారిపోయాయి, ఇప్పుడు కీర్తనలు పనులు మారిపోయాయి. అంటే ఇదివరకు సీఎం తర్వాత హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పరిస్థితికి వీళ్ళు క్రియేట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అంటే మెయిన్ హ్యాండ్ అనుకోవచ్చు ఆ పదవికి తీసుకురావడానికి. ప్రవర్తన అలాగే ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కాకపోతే అలాగా డమ్మీగా చేసేసారు అప్పట్లో వాళ్ళు. కొంచెం డిప్యూటీ సీఎం అంటే డమ్మీ అయిపోయాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా పోలీస్ శాఖలో డిప్యూటీ అంటే ఉచ్చబడిపోద్ది. మరి ఇక్కడ మరి సీఎం తర్వాత డిప్యూటీ అంటే ఎందుకు జనం కొంచెం లుక్ తక్కువ చేసి చూస్తున్నారు? అప్పట్లో నామకహ ఏదో స్టాంప్ లాగా వదిలేసేవారు, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు భట్టి గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ దగ్గర కానీ ఎవరు తోకపడానికి కుదరదు. ఎందుకంటే స్ట్రాంగ్ లీడర్స్ ఈయన సీనియర్ లీడరు, ఆయనమ్మో సొంత డబ్బులతో రాజకీయం చేసినటువంటి గొప్ప నాయకుడు అతను. కాబట్టి వీళ్ళ దగ్గర తోకొక్కితే ఎవడో పనిచేయదు. కాబట్టే ప్రతి ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా గుర్తించి వీళ్ళిద్దరికి ఆ హోదా కల్పించారు. ఇకపై పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేకపోయినా డిప్యూటీ సీఎం అనే పదవికి ఎప్పుడు గౌరవం ఇప్పుడు అన్ని తెచ్చేసాడు. కాబట్టి ఇంకా ఎవరు వచ్చినా నెక్స్ట్ తరంలో ఎవరైనా డిప్యూటీ సీఎంగా అయితే ఆ టైపు వచ్చారు ఇద్దరు. పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేస్తున్నాడంటే మనకు తెలుస్తుంది, చూస్తూ ఉన్నాం డైలీ. సో అతను బాగా చేస్తున్నాడు, ఇంకా బాగా అతని సపోర్ట్ మనమే ఇవ్వాలి. సో మనమే తిరిగి చేయాలి. ఇప్పుడు వాళ్ళు సుధీర్ అన్న జబర్దస్త్ వాళ్ళు ఎట్లా కష్టపడి వాళ్ళు ఆయన్ని తీసుకొచ్చి గెలిపించారు మనం. సో ఆయన కూడా మనం కష్టపడి ఆయన కూడా సమాజానికి అందరూ ఎంతో సేవ చేసే పోస్ట్ ఉంది అని అందరికీ తెలిసింది. కాబట్టి నెక్స్ట్ టైం అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నుంచి కాకుండా డైరెక్ట్గా తనే సీఎం అవుతాడని కూడా అంటున్నాను. అంటే ఇకపైన ప్రతి రాష్ట్రంలో కూడా డిప్యూటీ సీఎం కూడా ఒక అర్హత వచ్చింది కాబట్టి పోటీ చేసేవాళ్ళు దాని గురించి కూడా పోటీ చేస్తారంటారా? చేస్తారన్న. ఇప్పుడు అంటే అది అవ్వాలని కూడా కోరిక ఉంటుంది కదా, డిప్యూటీ సీఎం కూడా ఒక వాల్యూ కూడా ఇంతకు ముందు ఆ పోస్ట్కి వాల్యూ తక్కువగా ఉన్నింది. ఇటీవల పవన్ కళ్యాణ్ గారు దాన్ని పెంచేశారు కాబట్టి ఆ పోస్ట్ కూడా అంతో ఎంతో గుర్తింపు ఉంది అనేసి ఆ పోస్ట్ కూడా పక్క రాష్ట్రాల్లో కూడా తయారు చేస్తారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆయనకు అంత రైట్స్ లేవు, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు. సో మరి అట్లా దానికి ఏమంటారు? మరి సీఎం డెసిషన్స్ తీసుకున్న కొన్ని సమయాల్లో అయితే డిప్యూటీ సీఎం గారు కూడా అమలు పరిచేకి అతని సిగ్నేచర్ కానీ అతని అనుమతి కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడైతే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంత రెస్పెక్ట్ ఇచ్చి ఒకే కూటమిలో ఉన్నా కూడా డిప్యూటీ సీఎం కాకుండా డైరెక్ట్గా సీఎంఏ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా రావట్లా, బయట సంతకాలు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే లోపల పవన్ కళ్యాణ్ గారు ఉంటారనే ఒక భయమా, లేదంటే వాళ్ళకి రావడం ఇంట్రెస్ట్ లేదా? ఏంటంటే వాళ్ళకి భయం అనుకో, రావడం ఇష్టం లేదనుకో, ఏదని అనుకో. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా కావాలని అడుగుతున్నారు. కానీ గెలవకుండా ప్రతిపక్షం హోదా అయితే రాదు. కానీ గవర్నమెంట్ ఇస్తే ఇవ్వచ్చని చెప్పలేము. అంటే వాళ్ళకి కావాల్సిన కుర్చీలు తీసి పెట్టారు కదా అసెంబ్లీలో, 11 మంది కుర్చీలు ఉన్నాయి, వచ్చి కూర్చొని వెళ్ళాలి కదా. కూర్చోవాలి. కానీ ఏంటంటే ఒక రోజు అంటే ఏదో కుదరలేదు, హెల్త్ బాగాలేదని చెప్పొచ్చు, స్కూల్ ఎగ్గొట్టినట్టు. రోజు అసెంబ్లీ ఎగ్గొట్టమైంది. కానీ మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వరు. ఎందుకంటే ప్రతిపక్ష స్టేటస్ ఉంటేనే మాట్లాడేదానికి ఉంటుంది ఛాన్స్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షం లేదు కాబట్టి మాట్లాడేదానికి ఎక్కువ ఛాన్స్ రాదనమాట. అది 99% రాదు. ఎప్పుడైనా ఏదో ఒక ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే మాకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని. ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఒకే ఒక్క పార్టీ అక్కడ. అది వాళ్ళు ఆడడం కూడా బాగా ఉండదు. ఏమని అడుగుతారంటే ప్రతిపక్షం ఉండేది ఒకటే కాబట్టి మాకు ఇవ్వండి, మేము మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారు ఇస్తామని చెప్పారు కదా, మీకు 10 నిమిషాలు కావాలంటే 10 నిమిషాలు మైక్ ఇస్తాము. రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు మైక్ ఇస్తాము, ఎంతసేపు మాట్లాడినారు. ఆ అర్హత మేము కల్పిస్తామని కూడా చెప్పారు. మరి వీళ్ళు ఎందుకు తీసుకోవట్లా?
కానీ వీళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అది ఏం అర్థం కావట్లేదు. కానీ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి నమ్మకం అనమాట, వీళ్ళు ఖచ్చితంగా మాకు మాట్లాడేదానికి ఛాన్స్ ఇవ్వరు. అలా కాదే పులివెందుల పులి కొమరం పులిని చూసి భయపడుతుంది అంటున్నారు. అదే రకరకాల మాటలయ్యి, పులివెందుల పులి అనే కొమరం పులి అనే ఏ ఒట్టి మాటలయ్యి మనసులో ఏం జరగవు. కానీ రియాలిటీ అనమాట, రియాలిటీలో వచ్చి హెల్ప్ చేసి రియాలిటీలో జనాలకి సేవ చేసి చాలు. అసెంబ్లీలో మాట్లాడితే అంటే మాట్లాడుకోవచ్చు, అంత ఏముంది. అసెంబ్లీ పవర్ అంటే ఆయన నమ్ముకుని 40% ఓటు షేర్ ఉంది, ఆ ప్రజల కోసం ఆయన నిలబడి అడగదా నా ప్రజలకు ఇది రావట్లేదు అని చెప్పి. అది కరెక్ట్. ఎక్కడ అడగచ్చు, అసెంబ్లీలోనే అడగాల్సిన పనిలే. ఎక్కడ అడగచ్చు, ఏముంది, బయట కూడా అడగచ్చు. ఓట్లు ఉన్నాయి, పోరాడచ్చు, కేసు ఇచ్చు, బయట రావచ్చు, సీఎం ఆఫీస్ పోవచ్చు, అడగచ్చు. ఏం బల్లే అసెంబ్లీ పోతే అంత పాప. కానీ అసెంబ్లీలో ఏంటంటే అందరూ కలిసి వాళ్ళందరూ గెలిచారు కాబట్టి అందరూ కలిసి వెళ్ళి చర్చించుకుంటే బాగుంటుంది. కానీ ఆయన చర్చకు పోవట్లయినా కాబట్టి ఏంటంటే అతను ఎంతసేపు ఏమన్నాడు, మాకు ప్రతిపక్ష స్టేటస్ కావాలండి, కానీ ప్రతిపక్ష హోదా కావాలంటే 18 సీట్లు కావాలి, గెలవాలి. కాబట్టి ఏంటంటే గెలవలేదు కాబట్టి ఇవ్వట్లేదు, అతనికి అదానికి అర్థం అవ్వాలి.